ప్రతిపాదక శాస్త్రజనిత శాస్త్ర విజ్ఞానము చేత కలిగిన ఆ విజ్ఞానము చేత సర్వ సంసార ధర్మములు తొలగించుకున్నవాడై ఏ రకంగా లోకంలో సూర్యలోక కృతాత్మ నిశ్చయ, లోకంలో సూర్యకాంతి చేత ఏ రకంగా ఇది తాడు అని తెలిసిందో, పాము యొక్క భ్రాంతి తొలగి ఇది తాడు అని తెలిసిందో ఆ రకంగా సూర్య కిరణాల చేత ఏ రకంగా అక్కడ తెలిసిందో ఆ రకంగా శాస్త్ర కిరణాల చేత, శాస్త్రము చేత పుట్టిన అని అర్థం, శాస్త్రము చేత పుట్టిన దాని చేత అద్వయము అని తెలియబడుతుంది అని అర్థం. అయితే ఇక్కడ ఏంటి, తాడు యందు సూర్యకిరణముల చేత, తాడు యందు సూర్యకిరణముల చేత ఆ చీకటి తొలగినప్పుడు ఇది తాడే, చీకటి తొలగినప్పుడు ఇది తాడే అని ఎప్పుడైతే తెలుసుకుంటామో దాని స్వరూపము చేత, ఆ తాడు యొక్క స్వరూపము చేత ఎప్పుడూ అది తాడుగానే ఉన్నది కానీ అది వేరుగా పాముగా ఎప్పుడూ అయిపోలేదు, అది ఎప్పుడు తాడే అని నిశ్చయించి అట్టి నిశ్చయ జ్ఞానము చేత సర్వ వికల్పములు తొలగిపోవును. ఏదైతే మసక చీకటిలో పాముగా తోచిన సమకాలంలో కూడా అది తాడే అయినది. అది ఎప్పుడు తెలుస్తుంది, సూర్యకిరణాలు పడినప్పుడు, ఆ వెలుతురు కలిగినప్పుడు. అది ఆ సమకాలంలో ఏదైతే మనం పాము అని అనుకున్నామో అప్పుడు కూడా అది తాడే అయినది. అప్పుడు తాడే అయినది, ముందు తాడే అయినది, ఇప్పుడు తాడే ఉన్నది, ఎప్పుడు తాడే ఉన్నది అని ఈ రకంగా నిశ్చయము జరుగుతుంది. ఈ రకంగా ఏదైతే నిశ్చయమై ఆ నిశ్చయమైన అలాంటి నిశ్చయమైన ఏవైతే అనిశ్చితమైన వికల్పములు ఏవైతే ఉన్నాయో, అనిశ్చితమైన వికల్పాలు ఏవైతే ఉన్నాయో అది దండమని ఒకడు, అది పూలదండని ఒకడు, అది నీటి ధార అని ఒకడు, ఇది సర్పమని ఒకడు. ఈ రకంగా ఎవరైతే సకల వికల్పాలు చేసుకుంటున్నాడో అందరి వికల్పాలు ఆ ఒక్క తాడు యందు ఏవైతే వికల్పాలు జరుగుతున్నాయో సమస్త వికల్పాలు నివర్తమగును అని. ఒక్కొక్కడు ఒక్కొక్క వికల్పం చేసుకోవడానికి వస్తే 8 శ్లోకాలు. అందుకని అన్ని వికల్పాలు నాశనము తొలగిపోతాయి, అందువల్ల అత్యంత నివృత్తి అవుతుంది దాని యందు కదా. ఆ రకంగానే ఇక్కడ అది తాడు మాత్రమే అని ఉన్నది కానీ రెండవది లేనిది అని, సర్వ వికల్పాలు శూన్యమే అద్వయము అని ఇక్కడ తెలియబడుతుంది. అది తప్ప రెండవది లేనిది అని తెలియబడుతుంది. ఆ రకంగానే ఆత్మాని నిశ్చయించినప్పుడు తన స్వరూపమైన, తాను యొక్క స్వరూపమైన ఆత్మ ఏదైతే ఉన్నదో అలాంటి ఆత్మాని నిశ్చయించినప్పుడు అక్కడ జాగ్రత్త అని కానీ, స్వప్నం అని కానీ, సుషుప్తి అని కానీ, బీజమని కానీ, అంకురం అని కానీ ఈ వికల్పాలన్నీ తిరిగిపోవు. ఏ అవస్థలు లేనిది, అవస్థలకి బీజం కూడా లేనిది. జాగ్రత్త స్వప్నము 2 అవస్థలు తన యందు వికల్పమే. జాగ్రత్త స్వప్నము 2 అవస్థలు తన యందు వికల్పమే. ఏది వికల్పించబడినదో అది భ్రాంతి ప్రత్యయమై ఉంటుంది. ఏది భ్రాంతి ప్రత్యయమై ఉన్నదో అది తోపికియే గాని ఉన్నది కాదు. ఏది తోపికయో అది ఎప్పుడూ ఉండనిది కాబట్టే ఒకదానికి ఒకటి వ్యభిచరిస్తున్నవి. ఏవైతే వ్యభిచరిస్తూ కనిపిస్తున్నాయో ఆ 2 కనిపించడానికి తాను వేరుగా ఉండి చూస్తున్నవాడు. తాను వేరుగా ఉండి చూస్తున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ 2 కలగడానికి కానీ, ఈ 2 తన యందు నిలవడానికి కానీ, రెండిటికి ఆయన ఆధారంగా అనిపించినప్పటికీ 2 నిజంగా ఆయన ఆధారుడు కూడా కాడు. ఎందువల్ల 2 ఉంటే కదా ఆధారము, 2 కూడా వికల్పములే కానీ ఉన్నవి కాదు అని ఈ రకంగా తెలుస్తుంది. ఏ రకంగా అంటే శాస్త్రజనిత విజ్ఞానము చేత శాస్త్రము చెప్పిన విజ్ఞానము చేతనే ఈ వికల్పాలు తొలగిపోతాయి కానీ ఇంకా శాస్త్రము తప్ప ఇంకా ఈ వికల్పాలు తొలగించడానికి ఎవ్వరి తరము కాదు. శాస్త్రమే కారణమే ఉన్నది. ఎందుకంటే శాస్త్రం అంత గొప్పది. శాస్త్రము చేతనే జీవత్వ భ్రాంతి, చావు పుట్టుకులు తొలగిపోతాయి కానీ శాస్త్రాన్ని వదిలిపెట్టి, ఇక్కడ శాస్త్రముని ఎక్కువగా ఇవ్వడానికి కారణం అంటే శాస్త్రాన్ని వదిలిపెట్టి ఏ రకమైన ప్రయత్నం చేసినా ఈ యొక్క వికల్పాలు తొలగిపోవు. అందరికీ ఒక్క శాస్త్రాన్ని వదిలిపెట్టి సమస్త దర్శనకారులు, మతవాదులు సమస్తము అందరికీ కూడా ద్వైతమే ఉన్నది. ఆ ద్వైతమనే చావు పుట్టుకుల నుండి వారు తప్పించుకోలేరు.
వాడు మృత్యువాత నుంచి తప్పించుకోలేరు. ఎవరైతే శాస్త్రం యొక్క జనితమైన విజ్ఞానం చేతనే మృత్యువుని తప్పించుకోగలరు. అందులో శాస్త్రమే ఇక్కడ పరిధి అయినది. ఏ రకంగా అంటే సూర్యకిరణాలు ఏ రకంగా తాడు అని తెలిసి అక్కడ కృతాత్ముడయ్యాడో ఇది తాడే అని తెలిసి అమ్మయ్య అనుకని భయాన్ని పోగొట్టుకున్నాడో, ఆ రోమాంచనాలు ఏవైతే ఉన్నాయో, ఆ నెక్కపొడుపు ఏదైతే ఉన్నాయో అవన్నీ నిద్రపోయాయో, చల్లబడ్డాయో. అంతవరకు పాము పాము అని చెమట కక్కుకున్నాడు, పాముని భయపడ్డాడు. అన్ని రకాలు ఏవైతే ఉన్నాయో సమస్తము అది తాడే అని తెలిసినప్పుడు, ఆ సూర్య కిరణాల చేతి ఇది తాడే అని తెలిసినప్పుడు కృతాత్ముడు ఏ రకంగా అయ్యాడో ఆ రకంగా సూర్య కిరణాల వలె శాస్త్రమనే శాస్త్ర జనితము చేత కలిగిన విజ్ఞానము చేత ఇది తానే తన స్వరూపమైన ఆత్మయే అని అద్వయం అని తెలుసుకున్నప్పుడు కృతాత్ముడు అవుతాడు అని ఇక్కడ చెప్పింది. చెప్పి ఆత్మే వేదం సర్వం, చాందోగ్యము 8:25-2 ఈ సర్వము ఆత్మయే, ఈ సమస్తము ఆత్మయే అని. అంటే ఇక్కడ దండముగా కనిపించిన సమకాలంలోనే అది తాడే, నీటి ధారగా కనిపించే సమకాలంలోని అది తాడే, భూమి పీటగా కనిపించే సమకాలంలోని అది తాడే, అది తాడైనది. వెలుతురు పడిన తర్వాత అది తాడవలేదు. 3 రూపాలుగా కనిపించిన సమకాలంలో కూడా అది తాడైనది. వెలుతురు చేత ఏం జరిగింది? భ్రాంతి పోయింది. కానీ వెలుతురికి భయపడి అక్కడ దండము పాము ఇవన్నీ బుస్సున మాయమైపోలేదు. అక్కడ ఉన్నది తాడే. అయితే వెలుతురు అనేది వీడి భ్రాంతిని పోగొట్టింది, తాడులో ఉన్న దోషాన్ని పోగొట్టలేదు. అర్థమైందా? వీడి భ్రాంతిని పోగొట్టింది. ఆ రకంగానే నేను అనేది ప్రమాతగా అనిపించుకున్నవాడు తానే, నేను అనే ప్రమాతగా అనిపించుకున్నవాడు తానే, అలాగే అహంకారముగా అనిపించుకున్నవాడు తానే, ఇంద్రియాలుగా అనిపించుకున్నవాడు తానే. 3 ఈ తానే. నేనుగా అనిపించుకున్నవాడు తానే, అహంకారంగా అనిపించుకున్నవాడు తానే, ఇంద్రియాలుగా అనిపించుకున్నవాడు తానే. అది ఏదేది ఆ రకంగా ఇంద్రియాలుగా అహంకారంగా నేనుగా అనుకుంటామో సర్వము తన ఆత్మయే ఉన్నది. ఆత్మని తెలియనప్పుడు వాటి యాక్టివిటీకి లొంగి ఆ భ్రాంతి చిత్తులమై ఉంటాం. సర్వము ఆత్మే అని తెలిసినప్పుడు, ఆ 3 తానే అని తెలిసినప్పుడు ఆత్మగా ఉంటాము అని అర్థం. 3 ఆత్మే అంటే ఆ 3టిని వాడుకొని అర్థం కాదు. తెలియనప్పుడు వాటి యాక్టివిటీతో అక్కడ భ్రాంతి చిత్తులమై ఉంటాము. సర్వము ఆత్మే అని తెలిసినప్పుడు ఆత్మగా ఉంటాము అని. ఆత్మగా ఉంటామంటే ఏ వికారములు లేని నిర్వికారమైన హృదయంతో కూడుకుని ఉంటాము అని అర్థం. ఈ రకంగా నెక్స్ట్ భాష్యం. అపూర్వో అనంతరో అబాహ్యః. బృహదారణ్యకం 2:5-19. ఆత్మ ఏదైతే ఉందో అది అపూర్వం, దానికంటా పూర్వము ఏ కారణము లేదు అని అర్థం. అపూర్వం అంటే దానికంటా ముందు ఏ కారణము లేదు. ఆ రకంగా అనంతరో అంటే అపూర్వో అనంతరో అబాహ్య, పరమందు అనంతరం తదంతరం కూడా ఏ కార్యము లేదు. దానికంటా ముందు కారణము లేదు, దాని తర్వాత కార్యము లేదు. లేకపోతే ఆ కార్యము కారణము ముందు లేదు తర్వాత లేదంటే అబాహ్య, లోపల బాహ్యము కూడా లేనే లేదు. బాహ్యం యందు కూడా ఎటువంటిది లేదు. కారణము కార్యము 2 లేదంటే కనిపిస్తుంది కదా, బాహ్యము కూడా ఏమీ లేనిది అని అర్థం. అలాగే సబాహ్యాభ్యంతరో యజః, ముండకము 2:1-2. సబాహ్యాభ్యంతరో యజః అంటే ఇది ఆత్మ ఈ స్వరూపమైన తాను యందు, తాను లోపట గాని బయట గాని, లోపట బయట అజుడే, లోపట బయట అంతటా ఆయనే ఉన్నాడు, ఆయనే అజుడు అంటే పుట్టుకు లేనివాడు అని అర్థం. అంటే ఇక్కడ ఏమిటి? ఇది ఇక్కడ త్రాడు అనేది ఏదైతే ఉన్నదో
త్రాడు అనేది ఏదైతే ఉన్నదో అది పాము పుట్టడానికి కారణము కానీ, తాడు అనే దాని యందు పాము పుట్టడానికి అది కారణము కానీ, పుట్టిన దానికి అది కార్యము కానీ, అలాగే బాహ్యమైన పాము యొక్క కదలికలు కానీ ఏమీ లేనిది. తాడుగానే ఉన్నది కానీ బాహ్య అన్నట్టు అక్కడ బాహ్యమైన కదలికలు లేనిది, అలాగే పాము అనే కార్యము లేనిది, పాముకి కారణము కానిది, అది తాడే అని ఏ రకంగా అక్కడ అలాగే రెండవది ఆ మండపంలో చెప్పినప్పుడు అక్కడ తాడులో కానీ తాడుపై కానీ అది తాడులో పాము లేదు, తాడుపై పాము లేదు కదా, పాముపై కేవలము తాడే అయ్యున్నది. ఏ రకంగానో ఆ రకంగా నేను అని కల్పనకి ముందు ఎవరున్నారు? తానే నేనుగా కల్పించబడ్డాడు అన్నాడు కదా. తానే నేనుగా కల్పించబడ్డాడు అన్నప్పుడు ఆ నేనుకి ముందు కారణం ఏమున్నది? కాలం ఉన్నదా? దేశం ఉన్నదా? తాను నేనుగా కల్పించబడినది అంటే ఏ రకంగా? ఏ దేశము, ఏ కాలము, ఏ సంకల్పము? దేశము కాలము అంటే రెండు. కాలము అంటే లోపల చిత్తకాలం కదా, అక్కడ దేశం లేదు, కేవలం చిత్తకాలమే, మనసులో ఉన్న ఆలోచనలు. దేశము అంటే బయట కదా, బయట అనడానికి అక్కడ వ్యవధానం లేదు. కాలము అంటే దాని లోపల మనసు లేదు. అలాగా లోపల మనసు లేదు, కాలము లేదు, బయట దేశము లేదు. దేశము కాలము రెండూ లేనప్పుడు తానే నేనుగా వికల్పించబడినది అంటే అది అధ్యారోప దృష్టితో ఎవరైతే అవివేకులు ప్రపంచాన్ని చూసే నేనున్నానని భ్రాంతి చిత్తులై ఉంటారో, అలాంటి ప్రపంచము నేను రెండు వికల్పాలకి తానే కారణమని తాననే ఆత్మ దగ్గరికి తీసుకురావడానికి చెప్పిందే కానీ ఈ దృష్టి నిజంగా అక్కడ నేను అయిపోయిందని కాదు. నేను అయిపోయిందని దానికి డిస్కషన్ చేస్తే నిజంగా కుదరదు. ఎందుకంటే నేను కావడానికి ముందు కారణము లేదు, తానే ఉన్నది. ఆ రకంగానే నేను తోచినప్పుడు ఆ కార్యము కానీ, తోచినప్పుడు ముందు కారణంగా కానీ అంటే బీజంగా కానీ, తోచిన తరువాత ఆ నేను కార్యంగా కానీ, ఆ రకంగానే బాహ్యమందు ఏవైతే జ్ఞాన స్మృతులు అని చెప్పారో అలాంటి జ్ఞాన స్మృతులు కానీ ఇవేవి ఎట్టివి ఈ తాను యందు లేనిది అని. తాను యందు ఏ జ్ఞాన స్మృతులు, ఆ రకంగానే నేను అనే కార్యము, నేను పుట్టకముందు తానులో ఆ కారణ బీజము, ఈ మూడు ఇప్పుడు లేనిది అని అర్థం. అలాగే అక్కడ రెండు చెప్పాడు కదా, సబాహ్యాభ్యంతరో యజః అంటే ఆ రకంగానే తానుని ఆత్మ ఏదైతే ఉందో తానుని ఆత్మ లోపల కానీ దాని బయట కానీ ఎప్పుడూ నేనుగా లేనిదై ఉన్నది. దాని లోపట భావం లేనిది, దాని బయట నేననే భావం లేనిది. బయట నేను ఆ తానులో బయట కానీ లోపట కానీ నేననే భావము కూడా లేనిదై ఎప్పుడు అజుడై ఉన్నాడు. ఎప్పుడూ ఆయన నేనుగా పుట్టినవాడు కాదు. అతను ఎప్పుడూ నేనుగా పుట్టలేదు. తాను నేనుగా వికల్పించబడ్డాడు అంటే లోపట ఆ భావం లేనివాడు, బయట ఆ భావం లేనివాడు. బయట లోపట ఆ భావం లేనివాడు. ఆ భావమే లేనప్పుడు ఆ రూపం ఎక్కడిది? ఆ నేను అనే వృత్తి ఏదైతే ఉన్నదో తాను ఎప్పుడూ ఆ నేననే వృత్తిగా కానివాడు. జాగ్రత్త స్వప్నము తోచిన సమకాలంలోనే నేనుగా అనిపిస్తున్నట్టుగా తోస్తున్నదే కానీ నిజంగా అక్కడ తోపికేయే కానీ నేనుగా అయిపోలేదు. తానుగానే ఉన్నాడు కాబట్టి ఈ రెండూ లేని ఆ యొక్క సుషుప్తి యందు నిత్య ఆనంద స్వరూపుడై ఉన్నాడు. దాంట్లో మార్పు లేదు. దేనిలో మార్పు ఉన్నది? మెలకువ, స్వప్నము. అవి తోచిన సమకాలంలో అనేకంగా ప్రాణాదులుగా కనిపిస్తున్నాయి. ప్రాణాదులుగా కనిపించడానికి నేను కారణమే ఉన్నది. ఆ నేను ఎలా వచ్చింది అంటే దానికి కారణం లేదు, అది అవిద్యే అని అర్థం.
దానికి ఏ కారణం లేదు. తాను నేనుగా వికల్పించుకున్నాడంటే ఆ వికల్పం అవిద్య కారణం. అవిద్య ఎవరికి అంటే ఎవడైతే ప్రపంచము నేను అనుకుంటున్నాడో వాడికి అవిద్య. వాడి దృష్టిలో చెబుతున్నాను తాను నేనుగా ప్రపంచంగా కనిపిస్తుందని. ఎందువల్ల ఆ ప్రపంచాన్ని నేనుని తొలగించడానికి ఆ విద్యా దృష్టిని పెట్టుకుని తొలగిస్తున్నామే తప్ప నిజంగా ఇది జరిగిపోయిందని కాదు అని అర్థం. కానీ ఇంతవరకు అయింది. అజరో అమరో అమృతో అభయ. బృహదారణ్యకము 4:4-25. అతను పుట్టుక లేనివాడు. అజర అంటే పుట్టుక లేనివాడు. అమర అమరుడు. అలాగే అమృత మృతము లేనివాడు. అలాగే అమృతుడు. అభయ అభయుడు భయం లేనివాడు. అలాంటి ఈ బ్రహ్మం ఏదైతే ఉన్నదో అతను ఎప్పుడూ కూటస్థుడై ఉన్నాడు. ఎప్పుడు ఆయన కూటస్థుడై ఉన్నాడు అని. ఏక ఏవ అద్వయ ఇది. అందువల్ల అతను ఒక్కడే అద్వితీయుడు, రెండవది లేనివాడు అని చెబుతూ ఈ ఆత్మ ఈ ఒక్క ఆత్మ తప్ప రెండవదైన వస్తువు ఏది తన యందు లేనిది అని ఈ రకంగా చూపించాడు. అందుచేత ఇక్కడ జాగ్రత్త స్వప్నము రెండు మిథ్య అని చెప్పడానికి ఇంతవరకు కారికలు రాలేదు. జాగ్రత్త స్వప్నము రెండు మిథ్య అని చెప్పడానికి ఈ కారికలు రాలేదు. మిథ్య అని చెప్పి ఉపయోగం ఉంది ఇక్కడ. ఆ కారిక జాగ్రత్త స్వప్నము రెండు తోచే సమకాలంలో కూడా ఈ తానైన సత్యమే అయ్యున్నది అని చెప్పడానికి వచ్చింది. రెండు మిథ్య అని చెప్పడానికి రాలేదు. రెండు తోచిన సమకాలంలో కూడా సత్యే ఉన్నది. పాముగా తోచిన సమకాలంలో కూడా తానే ఉన్నది. ప్రాణాదులుగా తోచే సమకాలంలో కూడా తానే ఉన్నది. నేనుగా తోచే సమకాలంలో కూడా తానే ఉన్నది. పాముగా తోచే సమకాలంలో త్రాడే ఉన్నది. ఏ రకంగానూ ఆ రకంగా రెండు అవస్థలు తోచే సమకాలంలో కూడా ఈ తానే ఉన్నది. కానీ తానిని వదిలి తాను ఈ కారణము కాదు, ఈ అవస్థలకి అది కార్యము కాదు. కార్యకారణాలు రెండు కూడా అవస్థలో ఉన్నవి కానీ అవస్థను చూచేవారికి కార్యకారణాలు ఉన్నాయి కానీ కార్యకారణాలు తానులో లేనే లేవు అనే పరమార్థాన్ని ఇక్కడ నిర్ణయించింది. అంతేగాని జాగ్రత్త స్వప్నాలు మిథ్య అని చెప్పడానికి ఆ జాగ్రత్త స్వప్నాలు తోచే సమకాలంలో కూడా సర్వము ఈ తానే ఉన్నది. తాను యందు నిలవడానికే ఇక్కడ జాగ్రత్త స్వప్నాలు ముందు ఒప్పుకున్నామే కానీ నిజంగా జాగ్రత్త స్వప్నాలు వచ్చేసాయి ఉన్నాయని కాదు అని అర్థమైందా? అది సుషుప్తియే కారణము, జాగ్రత్త స్వప్నాలు ఇవి కార్యము, అది అగ్రహణము, ఇది అన్యతాగ్రహణము. ఇవన్నీ ఏంటంటే సాధకుడిని తురీయమైన స్వరూపమైన ఆత్మయందు నిలబెట్టడానికి ఈ రకమైన పరికరాలన్నీ ఉపయోగించుకున్నామే కానీ స్వరూపమైన ఆత్మ తెలిసినప్పుడు ఈ పరికరాలన్నీ మిథ్యాభూతములు అని అర్థం. ఇది చాలా ఉంది, రేపు చెప్తాను డిస్కషన్. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం